మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరోచరను నెరవేర్చుకున్నకు శరీరం విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అమ్మా అసలు మనం ఎవరి సంబంధం? దేవుని సంబంధం. ఎవరి పోలికలో, ఎవరి రూపంలో దేవుడు మనం చేశాడు? దేవుని పోలికలో, దేవుని సారూప్యంలో దేవుడు మనం చేశాడు. మరి మనం దేవుని పోలికలో, దేవుని సారూప్యంలో చేయబడిన మనము ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తుని ధరించుకోవాలి. ఎవరు ధరించుకోవాలి? క్రీస్తుని మనం ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకోవడం అంటే కలిగి ఉండాలంటాం, లేదా స్వీకరించడం అంటాం. కాబట్టి ఎవరైతే క్రీస్తుని ధరించుకునేవారుగా ఉంటారో వారు శరీర సంబంధమైన విషయాల మీద ఆలోచన పెట్టరు, దృష్టి పెట్టరు. వారి దృష్టి, వాళ్ళకి ఆలోచన అనేది శరీర సంబంధమైన విషయాల మీద ఉండదు. వారు శరీర ఇచ్చ అంటే తెలుసుకున్న కోరిక. మన శరీరం ఏం చేస్తుందంటే కనుక రోజుకి ఒక కోరిక కోరుతూ ఉంటుంది. మనకు రోజుకే కాదు, మనం చూసిన వాళ్ళ కోరిక మారుతూ ఉంటారు. ఈ శరీరం ఏమంటుందంటే కనుక కోరిక కోరుతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు అటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికలను నీవు చంపుకోవాలి, జయించాలి అంటే కనుక నువ్వు ఆత్మానుసారంగా జీవించాలి అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధిగా నువ్వు జీవించాలన్నాడు దేవుడు. ఆత్మ శరీర కోరికలను నెరవేర్చదు. ఏం చేస్తుంది? ఆత్మ శరీర కోరికలను నెరవేర్చదు. కానీ శరీరం ఏమంటుందంటే కనుక నువ్వు ఆత్మకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా నువ్వు జీవించు 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 అంటుంది. కానీ రేపొద్దున నీకంటూ ఒక తీర్పు ఉంది. దేవుని న్యాయపీఠం ఎదుట నీవే నేను నిలువబడాలి. అప్పుడు ఆ భాగవతం నీ భాగవతం మొత్తం బయటికి వచ్చేస్తుంది అన్న సంగతి మాత్రం చెప్పదు. ఉంటుందా? చెప్పదు. కాబట్టి ఏమనంటే మనము యేసుక్రీస్తు సంబంధులుగా మాత్రమే జీవించాలి. క్రీస్తును ధరించుకున్న వారుగా మాత్రమే మనం ఈ లోకంలో జీవించాలి తప్ప శరీర ఇచ్చలను మనం నెరవేర్చుకునే విషయంలో శరీర సంబంధమైన విషయాల మీద మనము ఆలోచన కలిగి ఉండకూడదు. అంటే మనం ఆలోచన ఎక్కడ కలగకూడదు? శరీర సంబంధమైన విషయాలు తెలుసుకో. మీకు శరీర సంబంధమైన విషయాలు ఉంటే ఏమి తింటుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా. మరి తిన్న తర్వాత ఇది కాదు ఇంకొకటి, ధరించుకున్న తర్వాత అది కాదు ఇంకొకటి, మరి నివాసం. కాబట్టి శరీరము దాని ఇచ్చ అనేది అంతము లేనిది, అవధులు లేనిది. కానీ ఆత్మ మాత్రం మనం ఏం చేస్తుందంటే కనుక దేవుని యొద్దకు మనము చేరుస్తుంది. కాబట్టి